హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ డేట్స్ కానీ, షార్ట్ నోటీసెస్ కానీ, అండ్ అప్లికేషన్ స్టేటస్ కానీ, అండ్ ఆన్సర్ కీ కానీ, ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ అయితే ఫాస్ట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా పుషప్ ఇస్తున్నట్లు ఉంటుంది, మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. మన ఛానల్ని త్వరలోనే 1K సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, జాబ్ స్ట్రీమ్ అప్డేట్స్ అనే వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వెంటనే జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇలా ఏమున్నా సరే అందులో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మీరు అనేది ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చేసినట్లయితే మనకి రీసెంట్గా ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ నుంచి మనకి 2024లో బిహేవియర్లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ట్రేడ్స్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఇలా కొన్ని పోస్టులకు అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో చాలామంది కూడా అప్లై చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అండ్ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా వాళ్ళు కొన్ని అయితే మెసేజ్లు అయితే SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించడం జరిగింది. ఒక క్యాండిడేట్స్ చాలామందికి అయితే మెసేజ్లు వస్తున్నాయని అన్నారు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి గైస్, ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ నెంబర్ AOC TMM EWS ఇక్కడ నెంబర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ ఈజ్ యాక్సెప్టెడ్. అంటే మనకి వీళ్ళకి ఏంటంటే SMS ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీకు మెసేజ్ వచ్చినట్లయితే ఇలా యాక్సెప్ట్ అయినట్టు, మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదనేసి మీకు SMS లేదా అండ్ ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ అంటే మీకు మెయిల్ ద్వారా కూడా మీకు వీళ్ళు మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా మెసేజ్ రాలేదంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ముందుగా వస్తే ఒక్కొక్కరు లేట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా లేదా అనేది మీకు పూర్తిగా అయితే మీకు తెలుస్తుంది గైస్. అండ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి TMM కంటే ట్రేడ్స్మెన్ మీట్కి అప్లై చేయడం జరిగింది EWS కేటగిరీలో. అతను అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది అని అతనికి SMS ద్వారా వచ్చింది. మీరు కూడా అలా చెక్ చేస్తుండండి, ఒక 2-3 డేస్లో మీకు కూడా వస్తుంది. అంతే గైస్, ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మన ఛానల్లో ఒక కామెంట్ చేయండి, నేను కూడా దానికి వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోకండి గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.